హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో పర్ఫెక్ట్ గా బ్లౌజ్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలన్నది చూద్దాము. కొత్త వారికి కూడా ఈజీగా అర్థమయ్యే విధంగా ఉంటుంది ఈ కటింగ్ వీడియో అన్నది. సో వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తుంది. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. నా మెథడ్ ప్రకారం ఎప్పుడు కూడా ఫస్ట్ హ్యాండ్స్ అనేవి కటింగ్ చేస్తాను. హ్యాండ్స్ కట్ చేయడం కోసం ఇలా డబుల్ ఫోల్డింగ్ అనేది చేశాను. సో డబుల్ ఫోల్డింగ్ చేసి కింద వైపున హెచ్చు తగ్గులు ఉన్నాయి కదా, అందుకోసమని స్ట్రైట్ గా ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నాను. ఇలా ఒక లైన్ డ్రా చేసుకుని ఎక్స్ట్రా ఉన్న పీస్ అంతటిని కూడా నీట్ గా ఒకే లెవెల్ గా ఉన్నట్లుగా కటింగ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసాం కదా, ఇలా ఈక్వల్ గా కట్ చేసాం కదా. ఇప్పుడు ఆది బ్లౌజ్ లో హ్యాండ్ యొక్క హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. అందుకోసం చూడండి, టేప్ తీసుకొని ఇక్కడ షోల్డర్ జాయింట్ ఉంది కదా, షోల్డర్ జాయింట్ నుండి కూడా ఈ కింద వరకు ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి. నాకు ఇక్కడ 10 ఇంచీల వరకు కూడా వచ్చింది. సో కాబట్టి నేను ఇక్కడ పావు తక్కువ 11 ఇంచీలకి అయితే మార్కింగ్ అనేది చేస్తున్నాను. సేమ్ ఇదే పావు తక్కువ 11 ఇంచీలని ఇటువైపు కూడా మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ ని కలిసేటట్లుగా స్కేల్ తో ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేశాం కదా, ఇప్పుడు కింద వైపున హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 4.5 ఇంచీలు అయితే వచ్చింది. చూడండి, 4.5 ఇంచీలు కాబట్టి 4.5 ఇంచీలకి ఒక మార్కింగ్ అనేది డ్రా చేశాను. అదే విధంగా ఎక్స్ట్రా 2 ఇంచీలు ఖర్చు కోసం అయితే మార్క్ చేశాను. సో ఇలా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది ఏ సైజ్ బ్లౌజ్ అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. ఏ సైజ్ బ్లౌజ్ ఎలా తెలుసుకోవాలంటే ఇక్కడ చూడండి, కరెక్ట్ గా షోల్డర్ జాయింట్ చేశాం కదా, ఈ షోల్డర్ జాయింట్ నుండి కూడా సైడ్ నుండి ఇలా చెక్ చేసుకుంటూ రావాలన్నమాట. ఇలా చెక్ చేసుకుంటూ వస్తే ఇక్కడ నాకు 7.5 వరకు కూడా వచ్చింది. సో ఇక్కడ మనకి 7 నుండి 8 ఇంచీల లోపల వచ్చింది. అంటే ఇక్కడ మనం హ్యాండ్ డౌన్ అనేది 3 ఇంచీలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా సైజ్ బట్టి పెంచుకోవాలన్నమాట. ఇది మనకి స్మాల్ సైజ్ బ్లౌజ్ 7 నుండి 8 వచ్చిందంటే స్మాల్ సైజ్ బ్లౌజ్. స్మాల్ సైజ్ బ్లౌజ్ కి ఎప్పుడు కూడా మనం ఈ హ్యాండ్ డౌన్ అనేది 3.5 ఇంచీలు అయితే తీసుకుంటాం. ఇలా తీసుకున్నాం కదా, ఇప్పుడు సో 3 ఇంచీలు డౌన్ అయితే తీసుకున్నాం కదా. ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేశాను. లైన్ డ్రా చేసిన తర్వాత ఇక్కడ సైడ్ ని ఏదైతే మార్కింగ్ చేసామో అక్కడ నుండి టేప్ ని ఇలా హాఫ్ గా ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేశాను. ఇలా డ్రా చేసిన తర్వాత ఇది మనకి స్మాల్ సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ ఈ ఎల్ షేప్ ఏదైతే వచ్చిందో ఈ కార్నర్ లో 1.5 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ అనేది చేస్తున్నాను. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు కర్వ్ స్కేల్ అయితే యూజ్ చేయాలి. మనం కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఇలా ఒక మార్కింగ్, ఈ స్కేల్ యూజ్ చేసి కనుక షేప్ డ్రా చేసామంటే చాలా నీట్ గా పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుండి మన వైపుగా ఒక 1 ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి. అదే విధంగా ఇక్కడ ఇంటూ సింబల్ లో వచ్చింది కదా, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ కి మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇలా షేప్ డ్రా చేసుకోవడమే. ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసామో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ చేసుకోవాలి. సో మిడిల్ లో అయితే ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనం ఇక్కడ లోతుగా మార్కింగ్ చేసాం కదా, ఈ మార్కింగ్ మీద అయితే కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక టక్, అదే విధంగా సో ఇక్కడ మనకి పర్ఫెక్ట్ గా హ్యాండ్స్ అనేవి రెడీ అయిపోయాయి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ కటింగ్ చేయడం కోసం ఇలా ఒక సింగిల్ ఫోల్డింగ్ అనేది చేసుకుంటే సరిపోతుంది. ఇలా సింగిల్ ఫోల్డింగ్ చేసుకుని కింద వైపున చూడండి, ఇక్కడ కూడా హెచ్చు తగ్గులా ఉంది. సో ఇలా లేకుండా ఉండడం కోసం కింద వైపున ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా డ్రా చేశాం కదా, ఇలా డ్రా చేసిన తర్వాత ఆది బ్లౌజ్ యొక్క హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. బ్లౌజ్ యొక్క హైట్ ఇక్కడ చూడండి, షోల్డర్ జాయింట్ దగ్గర నుండి కూడా షోల్డర్ జాయింట్ దగ్గర నుండి ఇక్కడ డాట్స్ ఉన్నాయి కదా మనకి, ఈ డాట్స్ వరకు కూడా ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు కరెక్ట్ గా అయితే 13.4 అయితే వచ్చింది. అంటే ఒక్క పాయింట్ తక్కువ 13.5 ఇంచీలు.
సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే పైన కింద ఖర్చుతో కలిపి 14.5 ఇంచీలకి అయితే పెట్టేస్తున్నాను. లేదంటే ఒక పాయింట్ తగ్గించి 14.5 ఇంచీలకి అయితే పెడుతున్నాను. ఇక్కడ సేమ్ ఇదే మార్కింగ్ ని అటువైపు కూడా మార్కింగ్ చేస్తున్నాను. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ అయితే నేను కిందన హెచ్చు తగ్గులు లేకుండా ఒక లైన్ అన్నది డ్రా చేశాను కదా, ఆ ఎక్స్ట్రా పీస్ అయితే నీట్ గా కటింగ్ చేసేస్తున్నాను. ఇలా కట్ చేసిన తర్వాత మనకి ఆర్మ్ లూజ్ 7.5 ఇంచీలు కదా, సో 7.5 ఇంచీలకి 1 ఇంచ్ కనుక యాడ్ చేసామంటే మనకి ఒక సైడ్ చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది. కాబట్టి నేను ఇక్కడ 8.5 ఇంచీలకి మార్కింగ్ చేస్తున్నాను. అదే విధంగా ఎక్స్ట్రా 2 ఇంచీలు ఖర్చు కోసం అయితే మార్క్ చేస్తున్నాను. సేమ్ ఇదే విధంగా 8.5 ఇంచీలకి ఒక మార్కింగ్, ఎక్స్ట్రా 2 ఇంచీలు ఖర్చు కోసం అయితే మార్క్ చేస్తున్నాను. ఇలా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు స్కేల్ తో మొత్తం అంతా కూడా బాక్స్ లా డ్రా చేస్తున్నాను. ఇక్కడ కూడా ఒక లైన్ అన్నది డ్రా చేస్తున్నా. ఇప్పుడు ఇలా బాక్స్ లో అయితే రెడీ చేసుకున్నాం కదా, మిగతా మెజర్మెంట్స్ అన్ని కూడా ఈ లోపలే మనం చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ మార్కింగ్స్ మీద మనకి నెక్, షోల్డర్ ఈ 2, అదే విధంగా చంక డౌన్ ఈ 3 గనుక పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయంటే మనకి బ్లౌజ్ అంతా కూడా అద్దినట్టు వస్తుంది. సో స్మాల్ సైజ్ బ్లౌజ్ కదా ఇది, అంటే మనకి ఆర్మ్ లూజ్ 7 నుండి 8 లోపల వచ్చినప్పుడు మనం దీన్ని స్మాల్ సైజ్ బ్లౌజ్ అంటాము. సో ఈ స్మాల్ సైజ్ బ్లౌజ్ కి 1 ఇంచ్ యాడ్ చేసామంటే మనకి 1 సైడ్ చెస్ట్ లూజ్ వస్తుంది. ఆ 1 సైడ్ అంటే 8.5ని 4 సార్లు కనుక యాడ్ చేసాం అనుకోండి, మనకి టోటల్ చెస్ట్ లూజ్ ఎంత అనేది తెలిసిపోతుంది అనమాట. సో ఇప్పుడు చూడండి, నేను 8.5 అన్నాను కాబట్టి 8.5 ఇలా ఒక ఫోల్డింగ్ మనకి ఎక్కడికి వచ్చింది, 17 ఇంచీల దగ్గరికి వచ్చింది. సో 17ని మళ్ళీ ఒక ఫోల్డింగ్ చేస్తే 34 అనమాట. సో ఈ దీని యొక్క చెస్ట్ లూజ్ మనకి 34 ఈ బ్లౌజ్ సైజ్ ది. ఇంక ఇది ఎలాగో మనకి స్మాల్ సైజ్ అని తెలుసు కాబట్టి నెక్, షోల్డర్ కలిపి 5 ఇంచీలకి అయితే మార్క్ చేస్తాము. ఇంకా నెక్ విషయానికి వస్తే 2 ఇంచీలకి మార్క్ చేస్తాము. అదే విధంగా ఇక్కడ మనం నెక్, షోల్డర్ ఎంత అయితే పెట్టామో చంక డౌన్ కి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెంచుకొని 5.5 ఇంచీలకి అయితే మార్క్ చేస్తున్నాను. సేమ్ ఇదే 5.5 ఇంచీలని ఇక్కడ కూడా మార్కింగ్ అనేది చేశాను. ఇలా చెక్ చేసేటప్పుడు ఇక్కడ 5 ఇంచీలు ఉన్నట్లుగా చూసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ నెక్ హైట్ ఎంతో చెక్ చేసుకోవాలి. అందుకోసం మళ్ళీ ఆది బ్లౌజ్ ని తీసుకొని బ్యాక్ పార్ట్ లో అయితే ఇలా హాఫ్ గా ఫోల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా హాఫ్ గా ఫోల్డ్ చేసుకొని టేప్ ని తీసుకొని ఇక్కడ నుండి ఇంతవరకు ఎంత వచ్చిందో చూసుకోవాలి. ఇక్కడ నాకు 4.5 ఇంచీలు అయితే వచ్చింది. 4.5 ఇంచీలకి నేను ఇక్కడ 5 ఇంచీలకి అయితే మార్క్ చేస్తున్నాను, కిందన పైన ఖర్చుతో కలిపి. అండ్ పైన 2 ఇంచీలు తీసుకున్నాం కాబట్టి కిందకు వచ్చేసరికి 2.5 ఇంచీలకి అయితే మార్క్ చేశాను. ఇలా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు స్కేల్ యూస్ చేసి ఇలా లైన్ అన్నది డ్రా చేస్తున్నాను. ఇక్కడ కూడా అంతే ఎల్ షేప్ అయితే డ్రా చేస్తున్నాను. ఇలా డ్రా చేస్తాను కదా, ఇప్పుడు ఇక్కడ చూడండి టేప్ ని ఇక్కడ నుంచి ఇంతవరకు కూడా స్ట్రైట్ గా పెట్టి హాఫ్ గా ఫోల్డ్ చేశాను. హాఫ్ గా ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక మార్కింగ్ అయితే చేశాను. మనకి ఇక్కడ టోటల్ హైట్ వచ్చేసి 14.5 ఇంచీలు కదా, సో 14.5 ఇంచీల్లో హాఫ్ 7.5, 7.5 ఇంచీల్లో హాఫ్ 3.6 అనమాట, అంటే 3.6. సో 3.6 వరకు కూడా మనం ఇలా స్ట్రైట్ గా లైన్ డ్రా చేసామంటే మనకి బ్యాక్ పార్ట్ యొక్క డాట్ హైట్ ఎంత అనేది తెలుస్తుంది. ఇలా ప్రతి పాయింట్ కనుక మనం పర్ఫెక్ట్ గా తెలుసుకున్నట్లయితే మనకి ప్రతిదీ కూడా చాలా బాగా సెట్ అవుతుంది. ఇప్పుడు ఈ కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఇలా కర్వ్ అనేది డ్రా చేస్తున్నాను. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ డౌన్ కి అయితే మార్క్ చేసుకోవాలి, ఎందుకంటే చాలా మందికి షోల్డర్ జారడం అలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా వస్తూ ఉంటాయి. 1/2 ఇంచ్ డౌన్ పెట్టడం వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా బ్లౌజ్ అనేది చాలా బాగా సెట్ అవుతుంది. సో ఇదనమాట మొత్తానికి మార్కింగ్ అంతా కూడా చేస్తాము. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ మార్కింగ్ ఈ లైన్ ఏదైతే ఉందో దీని పక్క నుండి కూడా చెక్ చేసుకుంటూ రావాలి. చెక్ చేసేటప్పుడు నాకు కరెక్ట్ గా ఆర్మ్ లూజ్ 7.5 ఇంచీలు కదా, నాకు 7.5 ఇంచీలు అనేది ఇక్కడ చాలా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది. అదే విధంగా మనం నెక్ ను కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ ఆది బ్లౌజ్ ఏదైతే ఉందో కరెక్ట్ గా షోల్డర్ జాయింట్ అవుతుంది కదా, షోల్డర్ జాయింట్ దగ్గర ఇలా హాఫ్ గా ఫోల్డ్ చేసుకొని నెక్ ని మనం ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకొని ఇలా చెక్ చేసుకుంటే మనకు తెలిసిపోతుంది. చూసారు కదా ఇక్కడ ఎంత బాగా సెట్ అయ్యిందో, నాకు చాలా పర్ఫెక్ట్ గా వచ్చేసింది. ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసామో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ చేసుకోవడమే.
ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసానో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ చేస్తాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేయడం కోసం మనకి హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ కట్ చేయగా ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇందులోనే మనం ఫ్రంట్ పార్ట్ అనేది అడ్జస్ట్ చేసి కటింగ్ చేయాల్సి ఉంటుంది. ఇలా క్రాస్ గా అయితే వేసుకున్నాను. లేదు అంటే ఇలా మనకి ఎలా అడ్జస్ట్ అయితే అలా క్లాత్ ఎటు సేవ్ అవుతుందో చూసుకొని అటువైపుగా మనం మార్కింగ్ చేసి కటింగ్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇలా అయితే వేసుకున్నాను. బ్యాక్ పార్ట్ ని వేసుకొని మొత్తం ఇది ఎలా అయితే ఉందో అలా మార్కింగ్ చేసేస్తున్నాను. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత చూసారు కదా, ఇలా అన్నానా ఇప్పుడు ఆ అచ్చు అన్నది పడుతుంది అనమాట. ఇక్కడ ఈ 1/2 ఇంచ్ అన్నది లోపలికి ఫోల్డ్ మార్కింగ్ చేసి ఇలా షేప్ అన్నది డ్రా చేయాలి. మనకి ఫ్రంట్ పార్ట్ లో లోత్ అన్నది వస్తుంది అనమాట ఇలా మార్కింగ్ చేయడం వల్ల. సో ఇప్పుడు దీన్ని అయితే తీసేస్తున్నాను. తీసేసి ఇక్కడ మనకి ఆది బ్లౌజ్ లో ఊక్సులు పట్టి వైపున చెక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ నుండి పెట్టుకొని ఇలా పెట్టుకున్నామంటే మనకి ఫ్రంట్ నెక్ డీప్ ఎంత అన్నది తెలుస్తుంది. ఇక్కడ నేను టేప్ బ్యాక్ సైడ్ ఇలా చిన్నది స్కేల్ లాంటిది ఉంటుంది కదా, దాన్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఇక్కడ నాకు కరెక్ట్ గా 6 ఇంచీల వరకు కూడా ఉందన్నమాట. సో ఇక్కడ 6 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ అన్నది చేస్తున్నాను. ఇలా మార్కింగ్ చేసి ఇప్పుడు స్కేల్ ని యూజ్ చేసి ఇలా లైన్ అన్నది డ్రా చేస్తాను. ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఈ కర్వ్ స్కేల్ యూజ్ చేసి కర్వ్ అన్నది డ్రా చేస్తాను. ఇలా డ్రా చేశాం కదా, ఇక్కడ మనకి టోటల్ హైట్ 14.5 ఇంచీలు వచ్చింది. కాబట్టి ఇక్కడ నేను 1.5 ఇంచ్ అన్నది మైనస్ చేస్తున్నాను. మైనస్ చేసి ఇక్కడ నేను 13 ఇంచీలకి అయితే మార్క్ చేస్తున్నాను. ఇలా 13 ఇంచీలకి మార్క్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఊక్సిల్ పట్టి దగ్గర వైపున ఇక్కడ షేప్ బెల్ట్ అటాచ్ చేశాం కదా, అంతవరకు కూడా ఎంత వచ్చిందో చూసుకోవాలి. ఇక్కడ నాకు 4 ఇంచీలు అయితే వచ్చింది. సో 4 ఇంచీలకు గాను నేను ఇక్కడ 1.5 ఇంచ్ అనేది యాడ్ చేసుకొని 5.5 ఇంచీలకి అయితే ఒక మార్కింగ్ చేస్తున్నాను. 5.5 ఇంచీలకి ఒక మార్క్ చేసిన తర్వాత ఇలా క్రాస్ గా 1 ఇంచెస్ కి ఇక్కడ మనం ముందుగా మార్కింగ్ చేసాం కదా, దీనికి టచ్ అయినట్లుగా మార్కింగ్ చేశాను. ఇలా చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ స్ట్రైట్ గా ఒక 3 ఇంచీలకి అయితే మార్క్ చేశాను. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ లో ఆది బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ లో ఇక్కడ నుండి కూడా షేప్ బెల్ట్ అటాచ్ చేస్తాం కదా, అంతవరకు ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 6.5 ఇంచీలు వచ్చింది. కాబట్టి ఈ సైడ్ నేను 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే మార్క్ చేసి 7 ఇంచీలకి అయితే ఒక పాయింట్ అనేది పెడుతున్నాను. ఇప్పుడు ఈ లైన్ ని ఇలా టచ్ అయ్యేటట్లుగా మార్క్ చేసుకోవడమే, అంతే. చాలా సింపుల్ గా ఫ్రంట్ పార్ట్ ని బ్యాక్ పార్ట్ ఆధారంగా మార్కింగ్ చేసి కటింగ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఎలా అయితే మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ అన్నది చేసేస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు లైనింగ్ క్లాత్ ని ఎలా కట్ చేసుకున్నామో చూసాం కదా. లైనింగ్ క్లాత్ ని ఒరిజినల్ క్లాత్ మీద పెట్టి ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూద్దాము. సో దీనికి కూడా ఫస్ట్ హ్యాండ్స్ అనేవి కట్ చేస్తాను. అందుకోసమే ఇక్కడ నేను క్లాత్ ని అయితే డబుల్ ఫోల్డింగ్ చేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న హ్యాండ్స్ ఉన్నాయి కదా, వీటిని అయితే దీని మీద వేసుకొని ఇలా స్ట్రైట్ గా కటింగ్ చేసేస్తున్నాను. సో హ్యాండ్స్ అనేవి కటింగ్ అయిపోయాయి. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. చుట్టూ కూడా ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచో లేదంటే 1 ఇంచో ఎంతో కొంత ఎక్స్ట్రా ఉంచుకొని చుట్టూ కూడా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడమే. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ మనం లైనింగ్ క్లాత్ ని పెట్టి ఒరిజినల్ క్లాత్ ని కూడా ఏ విధంగా కటింగ్ చేసుకోవాలన్నది చూసాము. ఇది ఫ్రెండ్స్ మొత్తానికి ఈ రోజు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.